సింహాసనమందు ఆసీనుడవై ప్రభు నీవుండగా నీ చొక్కాయి అంచులు దేవాలయమే నిండగా నీ చొక్కాయి అంచులు దేవాలయమే నిండగా నీ మహిమను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకు ప్రార్థన చేయడం నేర్పమని ఆయన అడిగాను. అందుకు ఆయన, మీరు ప్రార్థన చేయనప్పుడు తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక. ఈ రోజు మనం ప్రార్థన చేస్తున్నాం. అందరికీ నమ్మకం ఏం చేస్తున్నాం? అందరం ప్రార్థన ఎలా చేస్తున్నాం? ఎలా చేస్తున్నాం ప్రార్థన? ఎలా? హల్లెలూయా. ఇక్కడ ఎప్పుడు నేర్పిన ప్రార్థన మాకు నేర్పిన మాకు నేర్పేవారు ఆయన ఒక చోట ప్రార్థన చేయించుకునేది. ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యులు ఒకరు వచ్చి తన శిష్యులకు నేర్పినట్లుగా మాకు ప్రార్థన చేయమని అడిగారు. మనం ప్రార్థనగా నేర్పిస్తున్నాం. ఏంటంటే హల్లెలూయా. ప్రార్థన ఎంతమందికి మనం నేర్పిస్తున్నాం? ఎంతమందికి నేర్పిస్తున్నాం? చెప్పాలి. హల్లెలూయా. క్వశ్చన్ ఏంటంటే అవుతుందా? నేను ముందుకు వెళ్ళాలంటే నేను ఆ పక్క వెళ్తాను. హల్లెలూయా.
ఇప్పటికి అనాజు ఫిలిప్పి ఏమైతే ప్రార్థన ఏమైతే నువ్వు రక్షింపబడ్డ దేవుని రక్షించుకున్న దేవుని పాపస్థితిలో ఉన్న దేవుని ఎన్నుకున్నాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని రక్షించాడు కాబట్టి మరి ఆ వ్యక్తి కూడా చేయకూడదని చూస్తాం చేస్తాం. వారి కూడా ప్రార్థన దేవుడు లోకం ఎంతో ప్రేమించిన తత్వంలో ఆ వీటిలో కూడా ప్రేమ పంచం అంతేనే కదా. దేవుని ప్రేమ ఆరాధిస్తారు. దేవుని ఆరాధించడం ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? అందరూ మోసకరమైన మనసు గలవారై ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు. యెహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటినీ బింకములాడు నాలుకలన్నిటినీ కోసివేయును. దేవుని ఆరాధిస్తూ ఏంటోని దేవుడితో ఏంటో ఆలోచిస్తుంది. నాకు అలా మాట్లాడుతుంది. మా నాలుగు సాధించాలి. ఏం సాధించాలి? ఏం సాధించాలి? ఈ రోజున ఈ మందిరంలో ఉన్న సిరి ప్రార్థన వల్ల బయటికి వెళ్ళిన కదా ఏమైనా అపవాదిని మనం చూపించండి. అంతేగా దేవుడిని ప్రేమిస్తాను, నమ్మకంగా ఉంటాను, తర్వాత ఏం చేస్తాను? మళ్ళీ అపవాదికే చేయిస్తాను. హల్లెలూయా హల్లెలూయా. లూకాసు వార్త 11 మాట్లాడి కదా ప్రార్థన చేశారు కదా. ఏమిస్తాం? అలాగే లూకాసు వార్త 11 మాట్లాడి ఏమని? ఆ ప్రార్థన మరి మాకు కావాలయ్యా, నీ భక్తుడి గురించి చెప్తానయ్యా అంటున్నావా? అంతేనే కాదు.
మా నాలుకల చేత మేము సాధించేదము, మా పెదవులు మావి, మాకు ప్రభువు ఎవడని వారు అనుకొందురు. ఆరాధిస్తున్నావు, దేవుని మహిమపరుస్తున్నావు. మా నాలుకలు ఇది మా నాలుకలు బావి మాకు మనం రాసుకుంటున్నాం. దేవుని కష్టమవసరం దేవుడు కావాలి, సమస్యలు దేవుడు కావాలి, రోగవసరం దేవుడు కావాలి, తర్వాత దేవుడు కావాలి మనకు లాస్ట్ దేవుడు చూడండి. స్వామి దేవుడి కష్టమని దొరికించిన దేవుడు లాస్ట్ ఏమంటారు చదువుతారు ఏమంటారు తల్లి చదువు. మా పెదవులు మావి, Yes, Lord. మాకు ప్రభువు ఎవడని ఏమంటున్నావు దేవుని కష్టమవసరం దేవుని ఆదరిస్తూ, రోగవసరం దేవుని ఆదరిస్తూ ఆదర్శ తనకు రాసుకొచ్చే మాట ఏమంటుంది కదా, నాకు ప్రభు ఎవరు అంతేనా? దేవుని ఆరాధించేటప్పుడు మాలో ఉంది కాబట్టి లాస్ట్ సమస్య వచ్చినప్పుడు దేవుని త్రోసివేస్తే దేవుని త్రోసివేస్తాడా? దేవుని త్రోసివేస్తాడా? ఇద్దరు స్నేహితులు ఉంటారు, వాళ్ళిద్దరి మధ్యలో ఫైటింగ్ అయినా కానీ మా అందరూ త్రోసివేస్తే కొంచెం మా పక్కన వచ్చిన దేవుడు అయినప్పుడు పక్కన త్రోసివేసాడా? టెస్ట్ పెట్టండి. హల్లెలూయా. హల్లెలూయా. 2020 నేను నర్సంలో వేస్తాను, ఇక్కడికి నేను నర్సాను బాగా ఈ ప్రాంతాన్ని నేను పిఆర్ డెకరేషన్స్ అని డెకరేషన్ ఈవెంట్స్ ఉంటాయి. హల్లెలూయా. హల్లెలూయా. అయ్యగారు తెలుసు, అయ్యగారు అప్పుడు వచ్చేది నాకు పాల్సం కూడా మా ఆత్మీయ గురువు ఏసన్న గారు, దైవజనులు యేసువారయ్య గారు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. పాల్సం గారు ఐదవేని మాట్లాడుతాను, నేను కూడా ఉన్నానయ్యా నందు వాడుకోయా ఏసయ్య పాడుకొని లక్షలో కలిసి మళ్ళీ రాని పాత్రని నాకు దేవుడు ఏం చేస్తున్నప్పుడు ఏం చేస్తున్నారు? మళ్ళీ రాని పాత్రను మనకి పాత్ర. ఈ లోకంలో నేను సమస్యలు ఎవరు నమ్ముకొని ఇవ్వలేదు కదండి. నేను చెడిపోతానంటే నేను ఎక్కించి పుట్టించి బిడ్డలు ఎక్కువ మంది ఉన్నారు కావచ్చు. నన్ను ఎవరు ఆదరించలే. నార్మల్గా యూట్యూబ్లో బాధని రాష్ట్రంలో వచ్చానంటే హైదరాబాద్ ఒక బాబాయ్ నర్సంపేట జీసస్ మినిస్ట్రీస్ మా బాబాయ్ నేను కూడా ఉన్నానయ్యా నందు వాడుకో ఏసైన పాట గురించి రక్షణలో కలిసి మళ్ళా దేవుని ఇంకా తెలుసుకోవాలి. పోతే కూడా ప్రాంతంలో నన్ను ఎవరు పట్టించుకోలేదు. అయ్యగారు సేవ చేయాలని చాలా ఆశ ఉంది బిడ్డ, సేవ చేస్తావా? సేవతో కష్టాలు వస్తాయి. రావడం పుట్టిన రక్తం కారణ కష్టం వచ్చింది, సమస్య వచ్చింది, ఇప్పుడు ఇబ్బందులు వస్తుందని దేవుడు దేవుడు నన్ను ఎన్నుకొని ఎత్తుకుని ఏం చేసిండు? నువ్వు వాడుకోయేసయ్యా అలికిరాని పాత్ర. ఈ లోకంలో నన్ను ఎన్నో మాట్లాడినా కానీ దేవుడు ఒక్కసారి అన్నా కష్టం వచ్చింది. ఈ బిడ్డలు మనందరికీ మనం ప్రోత్సహిస్తే ప్రోత్సహించిన మన దేవుడు మనల్ని హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఈ లోకం ఎలా ప్రేమిస్తున్నా నా విచిత్రమంటే దేవుడు నన్ను కాపాడు. ఈ రక్షణలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ప్రాంతంలో ఒక లారీని ఢీకొట్టి చనిపోయాడు. ఇక్కడిక్కడ చాలా ప్రమాదాలు. కష్టం వస్తే సమస్య ఇరువులు ఇబ్బందులు వస్తాయి. ఎవరికి వస్తాయి? ఎవరికి వస్తాయి? దేవుని నమ్ముకున్న బిడ్డలకే వ్యాధి బాధలు కష్టాలు నష్టాలు సమస్యలు వచ్చే బిడ్డలు ఎవరికి వస్తాయి? దేవుని నమ్ముకున్న బిడ్డలకే వస్తాయి. సాతానుతో ఉన్న వారికి ఎవరికి? దేవుని ఆలోచనగా నాకే పెడతాను ఈ కష్టాలు పెట్టేది నీకు
ఎవరు పెట్టేది ఎవరు? కష్టాలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, రోగాలు పెట్టేది ఎవరు? ఎవరు పెట్టిందా? ఎవరు పెట్టింది? సాతానుని చోటిస్తే అలా ఉంటుందా? దేవుని చోటులో రక్షణ ఉంటుంది, మార్గం ఉంటుంది, దేవుని ప్రణాళిక అంటే ఆయన అత్యున్నత సింహాసనంపై ఏం చేస్తాడు? అందరినీ ఆశీర్వదించాడు. నీచుపై ఈ అంచులు దేవాలయం నువ్వేం చేశారు దేవుని ఈ రోజున? ఇలాంటి ప్రాంతంలో దేవుడు రక్షణలో నడిపించాడు. టెస్టిమెంట్ చెప్పండి. హల్లెలూయా. రక్షణలో ఇంకా రావాలని కోరిక అంతే. దేవుడి వాక్యం ద్వారా మనం ఎదగాలి. నెక్స్ట్ చూడండి, 6వ బాధపడు వారికి చేయబడిన బలాత్కారమును బట్టి దరిద్రుల నిట్టూర్పులను బట్టి నేను ఇప్పుడే లేచేదను. రక్షణను కోరుకొని వారికి నేను రక్షణ కలుగజేసేదను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. రక్షణ కావాలంటే రక్షణ ఎవరు ఇస్తారు? దేవుడు ఇస్తాడు. నేను రక్షణ కోరుకుంటే సాతాను ఉంటుంది ఏమంటే ఏమైతే కష్టాలను ఏమైతే అంతేనే కదా. కష్టాల నుంచి ఎక్కువైతే తక్కువైతే, ఎక్కువైతే తక్కువైతే సమస్య అందరికీ, వ్యాధి బాధలు అందరికీ, రోగాలతో కుమిలిపోతే అందరం ఉంటాం. కానీ సమస్య ఎవరికి వస్తుంది? దేవుని నమ్ముకునే అందరికీ వస్తుంది. అపవాది చేయకపోతే ఎలా ఉంటుంది? మీరే టెస్ట్ పండించుకోండి, మీరే అర్థం చేసుకోండి. 2 దారులు ఉన్నాయి. మంచి దారి అయిపోతావు, చెడు దారి అయిపోతావు. నా కాడగా దేవుని కాడ చెప్తారు. ఏ దారిలో తెలుసుకోవాలి, పరిశోధించి తెలుసుకున్నాడు నిన్ను ఆదరిస్తాడు. హల్లెలూయా. దేనికన్నా ముందు తట్టి ఏం చేస్తాడు దేవుడు? ఆదరిస్తాడు. యెహోవా తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశమందున్నది. ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు. తల్లి, ఈరోజు మనం దేవుడిని ఆదరించి మనందరం వచ్చాం కదా. దేవుడు ఇక్కడ ఏం చేస్తాడు? యెహోవా పరిశుద్ధాలయంలో, యెహోవా ఎక్కడన్నాడు? యెహోవా సింహాసనం మీద ఎవరు చూస్తున్నాడు? నన్ను చూస్తానంటాను. దేవుని ఆరాధిస్తుంది. దాని గురించి ఏమైతుంది? ఈరోజు ఆలోచించారు కదా, ప్రాంతం చాలా సేవలు చాలా ఇష్టం. హల్లెలూయా. ఇలాంటి రాత్రి రావాలని దేవుని ఆశీర్వాదం, దేవుని ప్రణాళిక. ఈ ప్రాంతానికి ఏం చేయాలి? ఏం చెప్పాలి? హల్లెలూయా. ఎంతమంది దేవుని ఆరాధించి కట్టిన దేవుని బిడ్డలే, అపవాది బిడ్డలు ఉండవారు ఉండొచ్చు. దేవుని నమ్ముకున్న బిడ్డలే, దేవుని బిడ్డలే. హల్లెలూయా. నెక్స్ట్ రోమా 6:3-6 మూడు ఏమనగా మనం ఇంకనూ పాపమునకు దాసులను కాకుండాటకు పాప శరీరము నిరర్ధక మగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడెనని ఎరుగుదము. మనకి ఏమనగా పాపములకు ఏం కావాలి? దాసులకు కాకుండా దేవుడు మనం పాప శరీరంతోనే ఉంటే దేవుని ఆరాధిస్తే దేవుడు యాక్సెప్ట్ చేయడం. ఈ వర్షం, ఈ ప్రార్థన, ఈ వాక్యం ఏం చేయాలి? మరి
నువ్వు ఆరాధిస్తున్నావు కదా, నువ్వు ఆరాధించినప్పుడు ఎలా ఉండాలి మరి? ఆయనతో కూడా ఏమైనా శిలువలో వేయబడ్డాడు. నీ పాపం చేసిన కష్టాలు సమస్యలు ఎదురు ఇబ్బంది ఏమైనా సిలువ వేయబడ్డాడు. సిలువ వేయబడ్డప్పుడు దేవుని ఆరాధించడానికి ఏమైందంటే ఆరాధిస్తుంది. ఎలా? మందిరంలో ఉన్న వేల దూతలు ఏం చేస్తాను దేవుని ఆరాధిస్తారు. యెషయా గ్రంథం 6వ వచనం మన రెండు చేతులు మనకి 6 సెకండ్లు దేవుడు ఏం చేస్తారు? వాళ్ళు స్నానపరుస్తారు. ఆయన మహిమ చూడాలని ఆసక్తి పొందాలని. హల్లెలూయా. దేవుని వాక్యం ఎదుగుకు రావాలని వర్షంలో దేవుడు ప్రార్థన చేస్తున్న ప్రార్థన దేవుడు వింటున్నా? ప్రార్థన ఆలకించు. నా ప్రార్థన దేవుని ప్రార్థన ఎలా చేయాలి? ఎలా చేయాలి ప్రార్థన? ఎలా చేయాలి? ప్రార్థన చేయడం కాదు. ప్రార్థన ఎలా ప్రార్థన చేస్తాడు? ప్రార్థన కాపాడేస్తాయా? అవి అనుకుంటున్నా ప్రార్థన చేసినప్పుడు కాబట్టి కష్టం సమస్య అది ప్రార్థన ప్రార్థన చేస్తే దేవుడు వాక్యం ద్వారా ఎందుకు మన కారణం
140 వస్తున్నాయి. ఎవరికి 50 చేస్తాయి మీద ఆశ్చర్యపడుతున్నారు. దేవుని ఆశీర్వదించి ఎలా ఉంటాం?